మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 618. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసు కింద పడుకుని ఉంటే విరాస్ వసు పైన ఉండి వసు హృదయం తలవాల్చి పడుకుని ఉండడం చూసి వైష్ణవి కళ్ళు మూసుకుని విరాస్ అని పిలుస్తుంది. వైష్ణవి పిలుపుకి వసుధార పక్కకి చూడగానే వైష్ణవి అటువైపు తిరిగి ఉండడం చూసి కిందకి చూడగానే విరాస్ మాత్రం అలాగే కళ్ళు మూసుకుని పడుకుని ఉండడం చూసి అయ్యో వైష్ణవి అక్క వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని ఇలా చూసి ఏమనుకుంటుందో ఏంటో అని మనసులో అనుకుంటూ విరాస్ సార్ అని నెమ్మదిగా పిలుస్తుంది. వసు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా అని విరాస్ అంటుంటే అది వైష్ణవి అక్క వచ్చింది అని చెప్పగానే వెంటనే విరాస్ కళ్ళు తెరిచి పక్కకు తిరిగి చూడగానే వైష్ణవి కనిపిస్తుంది. ఈ దెయ్యం ఒకటి మంచి టైమింగ్లో వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తుంది అని విరాస్ మనసులో అనుకుంటూ వసు పైనుండి లేచి నుంచుని వైష్ణవి దగ్గరికి వచ్చి ఏంటి వైష్ణవి అని అడుగుతాడు. విరాస్ పిలుపుకి వైష్ణవి వెంటనే విరాస్ వైపు చూసి తడబడుతూ అది లేట్ అయింది కదా, ఇంకా మీరు కిందకి రాలేదు అని వచ్చాను అని అనకని వైష్ణవి ఫేస్లో కనిపిస్తున్న కంగారుకి విరాస్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు, ఏమైంది అని అడుగుతుంటే అంటే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాను, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అందుకే పిలిచాను, సారీ అని వైష్ణవి చెప్తుంటే పర్వాలేదు, అయినా నువ్వు నా ఫ్రెండ్వి, ఎందుకిలా నా దగ్గర కంగారు పడడం, నార్మల్గా ఉండు అని చెప్పగానే విరాస్ తన గురించి బ్యాడ్గా అనుకోవడం లేదని వైష్ణవి మనసులో అనుకుని ఇంకా తన కంగారు తగ్గించుకుని విరాస్ వైపు చూస్తూ విక్రమ్ కాల్ చేస్తున్నాడు నీకు, నువ్వు లిఫ్ట్ చేయడం లేదు అని అనగానే అవునా, సరే అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు విక్రమ్ అని అడుగుతాడు విరాస్. హాల్లో ఉన్నాడు అని చెప్పగానే ఇంకా విరాస్ తన మొబైల్ తీసుకుని ఒకసారి వసు వైపు చూసి చిన్నగా కన్ను కొట్టి అక్కడి నుండి నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు. వసు వెళ్తున్న విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే వైష్ణవి వచ్చి వసు భుజం కదుపుతూ వసుధార అని పిలవగానే వసు నార్మల్ అయ్యి వైష్ణవి వైపు చూస్తూ చెప్పక్క అని అంటుంది. ఇంకా కిందికి వెళ్దామా అని వైష్ణవి అనగానే సరే అని చెప్పి వైష్ణవితో పాటు కిందికి వెళ్తుంది. విరాస్ హాల్లోకి వెళ్ళగానే అక్కడ విక్రమ్ కనిపిస్తాడు. ఏమైంది విక్రమ్, ఎందుకు కాల్ చేసావు అని అడుగుతుంటే నాతోరా అని చెప్పి విక్రమ్ విరాస్ని రామ్మూర్తి రూమ్లోకి తీసుకుని వెళ్ళగానే అక్కడ రామ్మూర్తి బెడ్పై ఉండడం చూసి విక్రమ్ వైపు చూస్తూ ఏంటి విక్రమ్ ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు. ఇంతలో స్టీఫెన్ డాక్టర్ని తీసుకురాగానే విక్రమ్ డాక్టర్ వైపు చూసి రామ్మూర్తి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ రామ్మూర్తిని చెక్ చేసి తలకి బాగా గాయం అయ్యిందని స్టిచెస్ వేయాలి అని చెప్పగానే విరాస్ కొంచెం ముందుకు వెళ్ళి రామ్మూర్తి ఫేస్ని చూడగానే రామ్మూర్తి తలకి దెబ్బ తగిలి ఉండడం చూసి మంచి పని అయింది, వీడికి ఇలాగే జరగాలి అని మనసులో అనుకుంటుండగా విక్రమ్ డాక్టర్ వైపు చూసి మీరు స్టిచెస్ వేయండి, ఇంతలో మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాము అని చెప్పి సావిత్రి గారి వైపు చూసి మీరు ఇక్కడే ఉండండి అత్తయ్య, ఎవరైనా అడిగితే మావయ్య వాష్రూమ్లో కాలు స్లిప్ అయ్యి పడిపోయారు అని చెప్పండి, ఇంకా ఏమీ చెప్పకండి అని అనగానే సరే విక్రమ్ అని చెప్తారు సావిత్రి గారు. ఇంకా విక్రమ్ విరాస్ చేతిని పట్టుకుని బయట ఉన్న గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చెప్పు ఇదంతా నువ్వే చేసావు కదా అని విక్రమ్ అనగానే అవును అని అంటాడు విరాస్. ఎందుకు విరాస్, నిన్న నైటు నన్ను సైలెంట్గా ఉండమని చెప్పావు, మరి నువ్వెందుకు ఇలా చేశావు అని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే ఎందుకంటే వాడు అత్తయ్య మావయ్యనే కాదు వైష్ణవిని వంశీని కూడా చంపాలని అనుకున్నాడు అని చెప్పగానే విక్రమ్ షాక్ విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇంకా విరాస్ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పగానే అంటే ఆ రోజు నువ్వు కానీ వైష్ణవిని వంశీని ఆపకపోతే ఆ రోజు యాక్సిడెంట్లో అని విక్రమ్ ఇంకా చివరి మాటలు మాట్లాడలేక నో అని కొంచెం గట్టిగా అరుస్తాడు. వెంటనే విరాస్ విక్రమ్ షోల్డర్పై చేతిని వేసి వైష్ణవికి ఏమీ కాలేదు, కంగారు పడకు, రాత్రి నాకు ఇది గుర్తుకొచ్చిన వెంటనే రామ్మూర్తిపై చాలా కోపం వచ్చింది, ఎందుకో ఇదంతా రామ్మూర్తి చేయించాడు అని అనిపిస్తుంది, ఒకవేళ వాడే కనుక చేయించి ఉంటే ఆ రోజు వైష్ణవి వంశీకి ఏం జరిగిందో
ఆ ఊహ కూడా నేను భరించలేకపోయాను. అందుకే కోపంతో ఇలా చేశాను అని చెప్పగానే, నువ్వు కరెక్ట్గానే చేసావు విరాస్. రాత్రి ఈ విషయం నాకు చెప్పి ఉంటే నేనే వాడు బెడ్ పైన ఉండేటట్టు చేసేవాడిని. నిజంగా ఇది వాడే చేయించాడని కన్ఫర్మ్ అవ్వాలి. వాడి డెడ్ బాడీ కూడా ఎవరికి కనిపించకుండా చేస్తాను అని విక్రమ్ కోపంగా అనగానే, విరాస్ విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగా నువ్వేనా ఇలా అంటున్నావు అని అంటుంటే, అవును, నా వైశ్య జోలికి వస్తే నేను కూడా ఎవరిని ప్రాణాలతో వదలను అని చెప్పేసరికి విరాస్ చిన్నగా నవ్వుతూ, ఆ రామ్మూర్తి ఇదంతా చేయించాడని తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తర్వాత చూద్దాం, కానీ వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. సరే, ఇంకా లోపలికి వెళ్దాం, నేను ఫ్రెష్ అవ్వాలి అని అనగానే, మీ ఇద్దరు వంశీ ఉన్న రూమ్లో ఫ్రెష్ అవ్వండి, వంశీ సంతోష్ రూమ్లో ఉన్నాడు అని చెప్పగానే, అవునా సరే అయితే అని చెప్పి విరాస్ పైకి రూమ్లోకి వెళ్ళగానే అప్పుడే వసు ఫేస్ వాష్ చేసుకుని రూమ్లోకి వస్తుంది. విరాస్ రూమ్ డోర్ లాక్ చేసి వసుకి అడ్డుగా నుంచోగానే వసుధార అర్థం కాక విరాస్ వైపు చూస్తూ అక్కడి నుండి విరాస్ని దాటుకుని ముందుకు వెళ్తుంటే, వసుని వెళ్లకుండా మళ్ళీ విరాస్ వసుకి అడ్డుగా నుంచుంటాడు. ఇదేంటి, ఈ టైగర్ నాతో ఇలా ఆడుకుంటున్నాడు అని వసు మనసులో అనుకుంటూ, విరాస్ సార్ అని పిలవగానే చెప్పు అని విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడుగుతుంటే, ఎందుకు మీరు నాకు అడ్డుగా వస్తున్నారు అని వసు అమాయకంగా అడుగుతుంటే, ఎందుకంటే ఈ మధ్య నీకు బాగా తెలివి ఎక్కువైపోతుంది, నువ్వు ఎక్కువ మూవీస్ చూస్తావా అని అనగానే, అవును అని అర్థం కాక అంటుంది వసు. అందుకే ఈ చిట్టి మెదడులో ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు అని విరాస్ అనగానే, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు విరాస్ సార్ అని వసు అర్థం కాక అంటుంటే, సరే కానీ ఇందాక నేను నీకు బావని అయితే బాగుంటుంది అని అన్నావు కదా, ఇప్పటి నుండి నన్ను బావ అని పిలువు అని విరాస్ అనగానే వసుకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. విరాస్ వైపు అలాగే షాక్గా చూస్తూ ఉండిపోతుంది. వసు ఎక్స్ప్రెషన్స్కి చూసుకుని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ, ఏమైంది వసు అని అంటుంటే, మీరిప్పుడు ఏమన్నారు విరాస్ సార్ అని వసు తడబడుతూ అంటుంటే, నేనేమన్నాను, నువ్వే కదా నీకు నాకు రిలేషన్ బావా మరదలు అయి ఉంటే బాగుండునే అన్నావు కదా, మరి నీ కోరిక నేనెందుకు కాదంటాను. అందుకే ఈ రోజు నుండి నువ్వు నన్ను విరాస్ సార్ అని కాకుండా బావా అని పిలువు అని విరాస్ అల్లరిగా అంటుంటే, వసు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నేను మిమ్మల్ని బావా అని పిలవాలా అని అలాగే కింద కూర్చునిపోతుంది. ఒక్కసారిగా విరాస్ వసుని బావా అని పిలవమన్నందుకే అలా అయిపోతుంది. నిజంగా విరాస్ వసుకి బావ అవుతాడు అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో ఏంటో ముందు ముందు చూద్దాం. స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.